హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. నా ప్రీవియస్ వీడియోలో 1 to 75 క్వశ్చన్స్ కవర్ చేశాను. ఇప్పటివరకు ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. ఆ వీడియోస్లో ఇంపార్టెంట్ బ్యాటిల్స్ కవర్ చేశాను. ఏషియన్ నుంచి 2025 మధ్యలో జరిగిన బ్యాటిల్స్ అండ్ ఆపరేషన్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నేషనల్ మూవ్మెంట్ సీక్వెన్స్ అండ్ నేషనల్ లీడర్స్ న్యూస్ పేపర్స్, బుక్స్, టైటిల్స్ అండ్ స్లోగన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ 76 to 100 క్వశ్చన్స్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్స్ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద స్వదేశీ మూవ్మెంట్? ఎవరు? ఎంఎన్ రాయ్. ఇక్కడ లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్ అండ్ అరవింద్ ఘోష్. వీళ్ళు ముగ్గురు ఎవరు? ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. నెక్స్ట్, విచ్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ డయార్చీ ఇన్ ప్రావిన్సెస్? ఏ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990. అప్పుడున్న వైస్రాయ్ ఎవరు? చామ్స్ఫోర్డ్. ఇతని టైం పీరియడ్ ఎప్పుడు? 1916 to 1921. ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909లో ఉన్న వైస్రాయ్ ఎవరంటే మింటో 2. ఇతని టైం పీరియడ్ ఏంటంటే 1905 to 1910. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ద గద్దర్ పార్టీ? లాలా హరిదయాల్ అండ్ సోహన్ సింగ్ బక్నా. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇదంటే 1913లో. నెక్స్ట్ క్వశ్చన్, భగత్ సింగ్, రాజ్గురు అండ్ సుఖ్దేవ్ వేర్ హ్యాంగ్డ్ ఇన్ విచ్ ఇయర్? 1931 మార్చ్ 23. ఎక్కడ? పంజాబ్లో. మనం మార్చ్ 23ని ఏ డేగా డిక్లేర్ చేస్తారంటే షాహిద్ దివాస్. ఫైట్ ఫర్ ఫినిష్ స్లోగన్ గివెన్ బై హూమ్? ఎవరిచ్చారు ఈ స్లోగన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఈ స్లోగన్ ఎవరిచ్చారంటే గాంధీ. ఎప్పుడు ఇచ్చారు? 1930. ఏ మూమెంట్ టైంలో ఇచ్చారంటే డిజోబీడియంట్ మూమెంట్ టైంలో ఈ స్లోగన్ ఇచ్చారు, ఫైట్ ఫర్ ఫినిష్. సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన స్లోగన్ ఏంది? జై హింద్, చలో ఢిల్లీ అండ్ గివ్ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. క్వశ్చన్, హూ వాజ్ డిక్లేర్డ్ ద సింబాలిక్ లీడర్ ఆఫ్ ద 1857 రివోల్ట్? ఎవరిని డిక్లేర్ చేశారంటే బహదూర్ షా 2, లాస్ట్ మొఘల్ రూలర్. ఇతన్ని జాఫర్ అని అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ కాజ్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857? 1857 రివోల్ట్ని ఏమంటారు? సిపాయి రివోల్ట్. ఈ రివోల్ట్కి రీజన్ కాంది ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ రైల్వేస్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వల్లనే ఈ 1857 రివోల్ట్ వచ్చింది. అండ్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల కూడా వచ్చింది, రాసికల్ డిస్క్రిమినేషన్. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి 1857 రివోల్ట్ రావడానికి. కానీ 1857 రివోల్ట్ రావడానికి ఇది రీజన్ కాదు. ఇన్ విచ్ వార్ డిడ్ టిప్పు సుల్తాన్ డైడ్ ఫైటింగ్ ద బ్రిటిష్? ఏ వార్లో? 4th ఆంగ్లో మైసూర్ వార్స్. మీకు బ్యాటిల్స్ గురించి పార్ట్ 4 వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి, అన్ని బ్యాటిల్స్ కవర్ చేశాను అక్కడ. ఇక్కడ 4th ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది? 1799. ఈ బ్యాటిల్లోనే టిప్పు సుల్తాన్ చనిపోతారు. అండ్ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది? 1767 to 1769. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది? 1780 to 1784.
థర్డ్ 1790 to 1792. ఈ ఆంగ్లో మైసూర్ వార్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్లో ఏ ట్రీటీ చేసుకురంటే మద్రాస్. సెకండ్ అంటే మ్యాంగళూరు. థర్డ్ శ్రీరంగపట్నం వార్. ఫోర్త్ దానిలో డైరెక్ట్ టిప్పు సుల్తాన్ని చంపేశారు బ్రిటిషర్స్. ద ట్రీటీ ఆఫ్ బెసెన్ 1802 వాజ్ సైన్డ్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ విచ్ రూలర్? బాజీరావ్ II. ఇది ఏ వార్లో ఈ ట్రీటీ చేసుకుంటారంటే సెకండ్ మరాఠా వార్. ఫస్ట్ మరాఠా వార్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ మరాఠా వార్ 1775 to 1782. సెకండ్ మరాఠా వార్ ఎప్పుడు జరిగింది? 1802 to 1805. థర్డ్ మరాఠా వార్. 3 మరాఠా వార్స్ జరుగుతాయి. థర్డ్ మరాఠా వార్ 1817 to 1818. ఈ 3 ఇంపార్టెంట్ మరాఠా వార్స్. సెకండ్ మరాఠా వార్లో ట్రీటీ ఆఫ్ బెసెన్ సంధి చేసుకుంటారు. హూ వాజ్ ద సిక్ లీడర్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్? ఎవరు? దిలీప్ సింగ్ వాళ్ళ ఫాదర్ ఎవరు? రంజిత్ సింగ్. అండ్ సెకండ్ సిక్ వార్లో కూడా దిలీప్ సింగే ఉంటారు. అండ్ ఇక్కడ సిక్ వార్ చూద్దాం. ఫస్ట్ సిక్ వార్ ఎప్పుడు జరుగుతుంది? 1845 to 1846. సెకండ్ సిక్ వార్ ఎప్పుడు జరుగుతుంది? 1848 to 1849. ఈ 2 సిక్ వార్స్ జరుగుతాయి. నెక్స్ట్, ద రివోల్ట్ ఆఫ్ 1857 బిగిన్స్ అట్ విచ్ ప్లేస్? మీరట్. ద బ్రిటిష్ డిస్క్రైబ్ ద 1857 రివోల్ట్ యాజ్ సిపాయి ముట్టిని. ఇక్కడ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అన్నది ఎవరు? వీడి సావర్కర్. హూ లెడ్ ద సంతాల్ రెబెలియన్ 1855 to 1856? సిద్ధు అండ్ కను ముర్ము. Which tribal revolt took place in 1899 to 1900 in present-day Jharkhand? ఏ రివోల్ట్? ముండా అప్రైజింగ్. ఎప్పుడు జరిగింది? 1899 to 1900. ఎక్కడ? జార్ఖండ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ వాజ్ విత్డ్రాన్ డ్యూ టు చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఇది ఎప్పుడు జరిగింది? 1922లో. ద రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్? 1946లో. ఇన్ విచ్ బ్యాటిల్ డిడ్ ద బ్రిటిష్ డిఫీటెడ్ ద కంబైన్డ్ ఫోర్స్ ఆఫ్ మొఘల్స్, అవధ్ అండ్ బెంగాల్? ఏ బ్యాటిల్లో? బ్యాటిల్ ఆఫ్ బక్సార్. ఎప్పుడు జరిగింది? 1764లో జరిగింది. బ్యాటిల్ ఆఫ్ బక్సార్ టైంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే మున్రో. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది? 1757. బ్యాటిల్ ఆఫ్ పానిపట్. మనకి 3 పానిపట్ వార్స్ జరుగుతాయి. 1556లో ఒకటి, 1526 అండ్ 1761. 3 బ్యాటిల్స్ జరుగుతాయి. బ్యాటిల్ ఆఫ్ శ్రీరంగపట్నం. హూ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? ఎవరు? లార్డ్ క్యానింగ్. విచ్ వైస్రాయ్ ఇంట్రడ్యూస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ డెలోసీ.
ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1848లో. మళ్ళీ ఇది 1857లో ఏ వైస్రాయ్ అబాలిష్ చేస్తారో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ మళ్ళీ అబాలిష్ చేస్తారు ఎప్పుడు 1857లో. అబాలిష్ చేసిన వైస్రాయ్ ఎవరో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. విచ్ వైస్రాయ్ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరిని అంటాము? లార్డ్ రిప్పన్. ఇతని టైం పీరియడ్ ఎప్పుడు? 1880 to 1884. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అకర్డ్ అండర్ విచ్ వైస్రాయ్? లార్డ్ రిప్పన్. ఇతని టైం పీరియడ్ ఎప్పుడు? 1880 to 1884. ఇతన్ని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇతని టైం పీరియడ్లోనే ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు 97th. విచ్ వైస్రాయ్ ఇంప్లిమెంటెడ్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? లార్డ్ లిట్టన్. ఇతని టైం పీరియడ్ ఏంటి? 1876 to 1880. ఇతని టైంలోనే 1877లో ఢిల్లీ దర్బార్ జరిగింది. ఢిల్లీ దర్బార్. లార్డ్ రిప్పన్ టైం ఏంటి? 1880 to 1884. ఇతన్ని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం. లార్డ్ కర్జన్ 1905లో డివైడ్ అండ్ రూల్ అంటే వందే మాతరం మూమెంట్ జరుగుతుంది కదా, పార్టిషన్ ఆఫ్ బెంగాల్ టైంలో. అతను ఆ టైంలో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నారు. లార్డ్ కానిన్. ఇతని టైం పీరియడ్ ఏంటంటే 1856 to 1862. ఇతనే ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్. విచ్ వైస్రాయ్ ఇంట్రడ్యూస్ ద బడ్జెట్ సిస్టమ్ ఇన్ ఇండియా? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? లార్డ్ మాయో. ఇక్కడ లార్డ్ రిప్పన్ అంటే ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. లార్డ్ కానిన్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. అంటే లార్డ్ నార్త్ బ్రూక్ అంటే ఎవరు? ఇతని టైంలోనే నేటివ్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొని వచ్చారు. నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు? 1872లో. ఎవరు తీసుకొని వచ్చారు? కేశవ చంద్ర సేన్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇంట్రడ్యూస్డ్ ద సబ్సిడరీ అలయన్సెస్ సిస్టమ్ ఇన్ ఇండియా? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? లార్డ్ వెల్లస్లీ. ఎప్పుడు? 1798లో ఇంట్రడ్యూస్ చేశారు. విచ్ వైస్రాయ్ వాజ్ అసోసియేటెడ్ విత్ ద క్రిప్స్ మిషన్ 1942? లార్డ్ లిన్లిత్గో. ఇతని టైం పీరియడ్ ఏంటి? 1936 to 1944. ఇతని టైంలోనే క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతుంది. లార్డ్ ఇర్విన్. ఇర్విన్ ఫ్యాక్ట్ గాంధీకి ఇర్విన్కి జరుగుతుంది. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. అంటే మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.